శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీటీడీ కూటమి ప్రభుత్వం కలిసి ఒక 5,000 గుడులు కట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు షర్మిల గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ చెప్పేశాను. ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పేశానమ్మా. అని నీది కూడా చెప్తా. చెప్పండి. మనం అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఉదాహరణకి ఎవరైనా ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాపు స్థలం వేరే వాళ్ళది, వీళ్ళు ఆక్రమించి అక్కడ షాప్ పెట్టారు. ఆ ఓనర్ గారు వచ్చి ఆ స్థలం మాది అన్నారు అనుకోండి, వాడు చాలా రోజుల నుంచి ఇంక మనం ఆక్రమించే ఇది మందే కదా అని ఫీలింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇది మాదే, మీరు ఖాళీ చేయాలి అంటే వాడు సారీ సార్ ఆయన వెళ్ళిపోతాడేంటి? వెళ్ళడు కదా. ఆ దొంగోడు దాన్ని ఆక్రమించేశారు కాబట్టి ఇది మాదే. సో అలాంటి భావన కలిగినటువంటి బ్యాచ్లో ఈ ఆరిపోయే పార్టీ అధ్యక్షురాలు గారు ఉన్నారు, పాస్టర్ గారి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ భర్తని ఎన్నో భర్త నాకు తెలియదు, వారి పూర్వ విషయాలు కానీ బ్యాక్గ్రౌండ్ చూడాలి మీరు. ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ జీవితం. అలాగే ఆవిడ ఉన్న పార్టీ బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఆవిడ బ్యాక్గ్రౌండ్లో హిందువు కాదు, ఒక హిందువుగా ఉన్నటువంటి వ్యక్తిని వేరే వారి భర్తనే ఆవిడ స్వీకరించారు, అవునా? సో అలాగే అనిల్ శర్మ ఈ లెఫ్ట్ ధర్మ, దట్ ఈజ్ హిజ్ కర్మ. అతనికి ఆడపిల్ల 2 ఉన్నారని విన్నాను. సో వాళ్ళ బతుకులు ఏమన్నా మనకి తెలీదు. మరి ఈవిడ పిల్లలు ఈ గొడవలు మనకు తెలియదు. కానీ అలా వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. ఈవిడ పార్టీ వ్యవహారం, ఈవిడ ఇప్పుడు దేనికి అధ్యక్షురాలో వాళ్ళ పార్టీ మొదటి నుంచి హిందుత్వ నాశనం కోసమే కష్టపడుతున్న పార్టీ. సో 2 ఈవిడ మతం హిందుత్వ నాశనం కోసమే పనిచేసేటువంటి మతం. అలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏముందంటున్నా, న్యాచురల్ కదా, సహజమే కదా. ఇప్పుడు 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 అన్ని చోట్ల దేవాలయాలు కట్టి అందరూ ప్రశాంతంగా ఉండి అందరూ హిందువులుగా ఉంటే ఇంకా వాళ్ళ ఆయనకి వ్యాపారం ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఎవరైనా వ్యాపారం పాడైపోతే బాధపడరా? ఆ బాధతో ఆవిడ అలా పాపం ఆవిడ ఉన్న లోపల ఉన్న విషం కక్కారు, తప్పే ఉంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అన్నట్లుగా ఇంకా అలా ఉంటుంది అంతే. మనం దాని గురించి పెద్ద ఆశ్చర్యం పడక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ చూడాలి, అలా ఎందుకు మాట్లాడారు అన్నదానికి ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళ ఆయనేమో ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆయనేమో వర్షాలు ఆపేస్తాడు, ఇలా భలే ఆపేస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అతని అవసరం చాలా ఉందమ్మా. ఎందుకంటే ఎప్పుడు పెడితే అప్పుడు డ్రైనేజీలు అవి బయటకు వచ్చేస్తుంటాయి. పాపం వాడు మధ్య ఒకసారి ర్యాపిడో బోట్ సర్వీస్ కూడా పెట్టాడు ఏఐలో. సో ఇలాంటి బోట్ సర్వీస్ అది రాకుండా ఆపగలిగే ఒకే ఒక్క ఉద్ధారకుడు అనిల్ శర్మ. అతనే ఆపగలడు హైదరాబాదుని వర్షాల నుంచి. సో బిగ్గెస్ట్ కమెడియన్స్ ఇది బ్యాచ్ అంతాను. అలాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళని వచ్చేలా చేస్తున్నాడంట. సో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను, అసలు మీరు డాక్టర్ కోర్స్ చదవకూడదని చెప్తాను. ఎందుకు? ప్రతి హాస్పిటల్లో పాస్టర్ పెట్టేస్తే ఒకటి గడ్డలు బాగు చేసేస్తాడు, ఒకటి కిడ్నీలు బాగు చేసేస్తాడు, ఒకడేమో ఇరిగిపోయిన ఎముకలు అతికిచ్చేస్తాడు, అసలు గర్భసంచి లేని వాళ్ళు గర్భసంచి తెప్పించేస్తున్నాడు, ఒకడు ఉద్యోగాలు ఇప్పించేస్తాడు. అసలు ఎంత బాగుంటుందంటే వాడు బ్లూ కలర్ శారీ అమ్మాయి సునీత, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు మా పీసు మేన్. అది మీరు ఆ మొక్క ఎదిగి పెట్టాలి ఇక్కడ. ఎంత మే అంటుండదు వెనకాల. అసలు నువ్వు ఇంకా రెజ్యూమే ఇవ్వక్కర్లేదు, ఉద్యోగం వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగం కావాలంటే ఈ బాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని లాగాలంటే బాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి. బాస్టర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ పాస్టర్. సో అలాగే
ఇంకా ఇక ఎక్కడ డాక్టర్ కోర్స్కి డబ్బులు తగలేయకూడదు. ప్రతి హాస్పిటల్ ఇలా పెట్టేస్తే ట్యాచ్ గడ్డ పగిలిపోను, ట్యాచ్ ఎముకలు అతుకుపోను, ట్యాచ్ గర్భసంచి వచ్చును, టచ్ ఉద్యోగం వచ్చును అని ఈ పిచ్చి బ్యాచ్ అంతా టచ్ అని ఆ ఇచ్చంతా అందరికీ అంటించేసి పిచ్చి వాళ్ళని తయారు చేసేస్తుంటారు. మీరు ఒకసారి మీకు ఇదివరకు చెప్పానమ్మా నేను, అంటే ఎలా బతకాలో ఇతర దేశస్తులు తెలుసుకున్నట్టు మీరు తెలుసుకోవట్లేదు. చాలా బాబు భోగినేని గారు ఒక పోస్ట్ చూశారమ్మా, చూశారమ్మా. ఆయన ఒక మొదటిసారి అనుకుంటా నేను చూడటం, ఒక చర్చిని చూపించి మాట్లాడటం. అది ఆస్ట్రేలియాలో. మొన్న నేను ఆస్ట్రేలియాలో ఉన్నానా, 10-12 రోజులు ఉన్నాను కదా. ఉన్నప్పుడు చెప్పారు కింద కామెంట్లే, గురుజీ ఆయన అక్కడే ఉంటాడు అని చెప్పారు. అంటే అతను చెప్పిన దానికి మనం ఎన్నోసార్లు ముందే చెప్పాం కదమ్మా. అమ్మకానికి ఉన్న చర్చిని కనుగొనడానికి OLX వంటి ఆస్తి జాబితా వెబ్సైట్లను ఉపయోగించండి మరియు ల్యాండ్ మార్కుల దగ్గర చర్చిలు లేదా నిర్దిష్ట ఆస్తి రకాల కోసం శోధించండి. మీకు ఆసక్తి ఉన్న చర్చి పెద్దది చురుకైన సంస్థ అయితే సిమోని అని పిలువబడే ఆస్తిని విక్రయించడం దైవిక లేదా చర్చ్ చట్టం ద్వారా నిషేధించబడిందని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం చర్చ్ యజమానిలోని భూమిని విక్రయించడానికి సమానంగా ఏదో మొత్తానికి విషయం ఏంటంటే బ్రహ్మానందం చెప్తారు కదా, ఇది వ్యాపారం, అది వ్యాపారం కాబట్టి అమ్ముతారు. ఎవడైనా ప్రపంచంలో గుడిని అమ్మడం చూస్తాం మనం, వాళ్ళు అమ్ముతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ నమ్మకం దే ఆర్ డూయింగ్ అమ్మకం.